బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ వారం హౌస్ లో గొడవలు అంతగా జరిగాయి కాబట్టి. రీతు డిమాండ్ పై సంజన పర్సనల్ అటాక్, నామినేషన్ టైంలో కళ్యాణ్ డిమాండ్లు కొట్టుకోవటం సీజన్ కే హైలైట్. అందుకే ఈ రెండు ఇష్యూలపై బిగ్ బాస్ టీం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఈ రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా సరదాగా ఉంటారనుకున్నాను, కానీ నేను హ్యాపీగా లేను అంటూ నాగ్ సార్ చెప్పారు. అంటే ఒక అమ్మాయి మీద బ్లేమ్ చేసినట్టే కదా సార్ అని సుమన్ అంటాడు. దీనికి సంజన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే వేరే లెవెల్. ఇప్పటి వరకు కూడా తను అన్న మాట మీదే ఉంది. నాకు కనిపించింది, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పడంలో తప్పేముంది సార్. ఇలా పక్క పక్కన కూర్చోవటం నాకు ఇష్టం లేదు, నాకు కంఫర్ట్ లేదు అని సంజన చెప్పింది. దీనికి నువ్వు ఫీల్ అయ్యావా, హౌస్ అంతా ఫీల్ అయ్యేలా చేసావా అని క్వశ్చన్ చేశారు. ఆ టైంలోనే పోయి ఎందుకు చెప్పలేదంటే, మరి అంత ఇంటర్ఫియర్ అవటం నాకు ఇష్టం లేదు సార్ అని సంజన ఆన్సర్ ఇచ్చింది. దీనికి సీరియస్ అయ్యారు నాగ్ సార్. మరి అలాంటప్పుడు తనూజాతో కూర్చుని మాట్లాడింది ఏంటి? నువ్వు పర్సనల్ గా వెళ్ళావు, వీళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి నువ్వు ఎంక్వైరీ చేశావు, అది నీ పనా? హౌస్ లో వాళ్ళందరికీ అనిపించింది, నీకెందుకు అనిపించింది? నామినేషన్ లో తీసుకొచ్చి ఒక పర్సనల్ ఎజెండాలా పర్సనల్ అటాక్ చేశావు. అక్కడ రిలేషన్ ను డిఫైన్ చేశావు, ఇక్కడ రిలేషన్ ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు కంఫర్టబుల్ గా లేకపోతే నేను గేట్లు ఓపెన్ చేస్తా, వెళ్ళిపోవచ్చు. ఈ బిగ్ బాస్ హౌస్ వాతావరణం స్పాయిల్ అయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్ ఓపెన్ ద గేట్ అని నాగ్ సార్ అంటారు. గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం సింగిల్ ఎలిమినేషన్. అది లాస్ట్ వీక్ దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది, ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేయడం వల్ల దివ్య సేఫ్ అయిపోయింది. కానీ ఈ వారం అయితే దివ్య ఎలిమినేట్ అయిందని సమాచారం.